నక్షత్రాన్ని వదిలిపెట్టినందున వారికి ఎవరు దొరికారో తెలుసా? యేసురాజు కాదు, హేరోదు రాజు దొరికాడు. నీకు హేరోదు రాజు అయినా పర్లేదని కూడా నీ ఇష్టం. లేదు నా సిలువ ప్రయాణం, సువార్త ప్రయాణం, విశ్వాస యాత్ర యేసును చేరుకునే వరకు సాగాలి. నాకు ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు కాదు, నాకు యేసు కావాలి. యేసును చేర నేను సాగిపోతున్న తీర్మానం నీకుంటే ఈ రాత్రి దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు పుట్టాడని, ఆయన పలానా చోట ఉన్నాడని నీకు సువార్త చెప్పి నేను రక్షణలోకి నడిపించి నిన్ను యేసు వద్దకు నడిపించుచున్న నక్షత్రం అనబడుచున్న దైవజనుని వదిలి నీ స్వంత తెలివిని, జ్ఞానమును ఆధారం చేసుకుని ప్రయాణం చేస్తే నీకు యేసు రాజు దొరకడు. హేరోదు రాజు ఇంకెవరో దొరికే ప్రమాదం ఉంది. రూతు తన స్వజనులను విడిచిపెట్టి బెత్లెహేముకు వచ్చింది. బెత్లెహేముకు రాగానే గొప్ప కాదు. ఏ పొలములో నువ్వు దీవించబడగలవో పొలానికి పోవాలి. క్రైస్తవ్యములకు రాగానే సంబరం కాదు. నిన్ను కాపాడి సంరక్షించి నిన్ను ముట్టవద్దలకు ఆజ్ఞాపించి నీ దాగముతీర నీళ్లు ఏర్పాటు చేసి నీ ఒడినిప్పుగా గింజలోనికిచ్చి నీకు ఒక నూతన అద్భుతమైన ఆశీర్వాదకరమైన భవిష్యత్తును ఇవ్వగలిగిన ఒక శ్రేష్టమైన పొలముదనే యజమానునికి కావాలి. దేవునికి స్తోత్రం కలుగును.